హైదరాబాద్ని ప్రపంచంతో పోటీ పడేటట్టు అభివృద్ధి చేస్తాం, మూసీకి మళ్ళీ ప్రాణం పోస్తాం అంటారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ముందు మూసీలోకి వచ్చే వ్యర్థాలన్నీ ఆపేయండి, ఆ తర్వాత ప్రాణం పోయండి, దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాం అంటారు ప్రతిపక్ష లీడర్లు. ఇట్లా పార్టీల మధ్య మూసీ మీద పెద్ద యుద్ధమే నడుస్తుంది. చూస్తా అంటే పోను యుద్ధం ఇంకా పెద్దగా అయ్యేటట్టు కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి తగ్గేదేలా అంటున్నారు. వాళ్ళు వీళ్ళు ఎవళ్ళొచ్చినా ఆగేది కాదు, ఆపనే ఆపం. మూసీని చూస్తే మురిసి ముప్పందు కావాలి పబ్లిక్, అట్లా తయారు చేస్తాం అన్నట్టు మాట్లాడిండు సారు. శుక్రవారం నాడు సారు పుట్టినరోజు కాబట్టి ముందుగాల యాదగిరి గుట్ట నరసన్నను దర్శనం చేసుకున్నాడు. సీఎం సారేంట మంత్రులు ఎమ్మెల్యేలు లీడర్లు అంతా పోయిండ్రు. అందరూ మంచిగా ఉండాలి, సర్కారోళ్ళు ఇగురంతో పనిచేసి రాష్ట్రాన్ని ఎలుగుల చేయాలి అన్నట్టు అయ్యగారులు దీవనార్తులు పెట్టిండ్రు. అటెనక ఓ దిక్కు లీడర్లను ఇంకో దిక్కు ఆఫీసర్లను కూసబెట్టుకొని మాట ముచ్చట్లు చేసిండాట ముఖ్యమంత్రి. యాదగిరి గుట్ట గుడికి ఓ కమిటీ పెట్టుకోవాలి అన్నట్టు చెప్పిండాట. 7 కొండల ఎంకన్న సన్నిధిలో ఎట్టయితే టీటీడీ బోర్డు ఉంటదో అట్టనే యాదగిరి గుట్టకు ఓ బోర్డు ఉండాలి అన్నట్టు చెప్పిండాట సారు. అంతేకాదు ఇప్పటి సంధి కొండ మీద నిద్ర చేసేందుకు భక్తులకు ఏర్పాట్లు చేయాలి అని కూడా ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండాట. బ్రహ్మోత్సవాల నాటికి గోపురానికి బంగారు తాపడం అయిపోవాలి, పైసలు ఏమన్నా కావాలంటే ఎమ్మటే విడుదల చేయాలి అన్నట్టు కూడా చెప్పిండట ముఖ్యమంత్రి. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇక ఇప్పటి సంధి యాదాద్రి అని ఎక్కడ కనిపించొద్దు, అన్ని రికార్డులల్లో యాదగిరి గుట్ట అనే రాయాలి, పిలుసుడు కూడా అట్టనే పిలవాలి అని ఆదేశాలు ఇచ్చిండట సారు. ఇక అటు దేవుని దర్శనం అయిపోగానే బండెక్కి సంఘం పోయిండు రేవంత్ అన్న. నదిలో వెలిసిన భీమలింగానికి పంచామృతాలతోని అభిషేకం చేసిండు. 2 చేతులతోని ఆ మహాదేవుణ్ణి పట్టుకున్నాడు సారు. అంతేకాదు మూసీ నీళ్ళల్లో పడి వేసుకొని తిరిగిండు. ఇంకా పబ్లిక్ తోని ముచ్చట్లాడిండు. మీటింగుల కారు పార్టీ వాళ్ళకు పువ్వు పార్టీ వాళ్ళకు గట్టిగానే సురుకులు పెట్టిండు సారు. మీలాంటి లత్కోరోళ్ళు, లూటీ చేసిన వాళ్ళు, 10 ఏళ్ళు విధ్వంసం చేసిన వాళ్ళు, తెలంగాణను చెరబట్టి తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు 1,00,000 కోట్లు దోసుకొని ఇవాళ నల్గొండ ప్రజల్ని మేము ఆదుకోవాలి అనే సామాజిక బాధ్యత తీసుకుంటే పిల్ల రంగాలు బుల్డోజర్కి అడ్డం బంతమంటారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ధైర్యం ఉంటే మీరు తారీఖు చెప్పండి, మా ఎంకన్ననే బుల్డోజర్ మీద ఎక్కిస్తా, మా మందుల సామెలతోని జెండా ఊపిస్తా. మీరు ఎవడెవడు వండుకుంటాడో రాండి, మీరు మీ చుట్టాలు మీ జాతి అంతా వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కించి మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకో దిక్కు దెబ్బొగతాన దాకితే మాందొగతాన రుద్దుతాన్రు. పట్నంలో ఇండ్లు కూలగొట్టి అక్కడ ఎక్కడనో పోయి యాత్ర చేస్తున్నారు. పట్నంలో ఇండ్లు కూలగొట్టిన జాగల చేయాలి యాత్ర అన్నట్టు మాట్లాడుతున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. ఏమైనా మూసీకి పానం పోయాలని గట్టిగా పట్టు మీద ఉన్నారు సర్కారోళ్ళు. ఇక ఏమైతుందో మరి చూడాలి ముందు.